బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మా చేలో మేము వేసుకున్న కూరగాయల మొక్కలు మీకు చూపిస్తాను రండి. ఇదే అన్నమాట మా చేను. ఇవే అన్నమాట మా చేలో మేము వేసుకున్న కూరగాయ చెట్లు. అసలు ఏమేమి వేసామో కూడా చూపిస్తాను రండి. వంకాయలు. ఇప్పుడు అసలు ఎండలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు దానివల్ల చెట్లన్నీ వడబడిపోయినట్లు అట్లా వచ్చినాయి. వంకాయలు చూడండి అసలు ఒక్కోటి ఎంతెంత పెద్దగా ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి మన చేలో మనం పండించుకొని తినడం అంటే. ఇవి వచ్చేసరికి కాకరకాయ చెట్లు అన్నమాట. ఉండొచ్చు మేబీ కాకరకాయలు కోసి 1 వీక్ అవుతుంది. మేము చూద్దాం, అన్నీ చూపించిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. అసలు ఏం టమోటాలు చూడండి, ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కాసింది. చాలా అంటే చాలా బాగా కాసింది అన్నమాట. వంకాయ చెట్లు రెండు ఉన్నాయి, కానీ అవి కూడా ఎంత మంచిగా కాసినాయి అంటే అంత మంచిగా కాసినాయి. మిరపకాయ చెట్లు, కాయలు చూడండి అసలు ఒక్కొక్క దానికి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో. అన్ని చెట్లు చూపిస్తాను ఒకసారి. మిరపకాయలని చూడండి. ఇది ఒక కాకరకాయ చెట్టు అన్నమాట. అసలు మిరపకాయలు అయితే మంచిగా కాసినాయి. అసలు ఈ చెట్టు ఏందో మరి అప్పుడే పండిపోయింది, పాడైపోయింది అనుకుంటా. మేబీ పురుగులు వచ్చినట్టున్నాయి, తెగులు వచ్చిందంటారు కదా, అలా వచ్చినట్టున్నాయి. చూడండి అసలు ఎంత మంచిగా కాసినాయి అంటే అంత మంచిగా కాసినాయి మిరపకాయలు. ఇవన్నీ అవే అన్నమాట, మిరపకాయ చెట్లే. తోటకూర ఇక్కడ వచ్చేసరికి. ఇవేంటియో చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కమెంట్స్ చేయండి. ఇవేం చెట్లు మీరు ఈ పూలు గుర్తుపట్టండి. దగ్గరగా జూమ్లో చూపిస్తాను. చెట్లు వచ్చేసరికి ఇగో ఇలా ఉంటాయి. ఏంటియో చెప్పండి మరి. మ్యాక్సిమం చాలామంది వరకు తెలిసే ఉండొచ్చు అనమాట. గెస్ చేయండి ఎవరైనా కానీ. ఇవి కూడా తోటకూర చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. మిరపకాయలు మాత్రం ప్రతి చెట్టుకి అసలు గుత్తులే కాసినాయి. అసలు ఇది తోటకూర. ఇది వచ్చేసరికి గోంగూర. ఇది తోటకూరగా చూడండి ఫ్రెండ్స్, పువ్వులు ఎంత మంచిగా వచ్చినాయో. ఇవే విత్తనాలు అవుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈ చెట్టుకి తెగులు వచ్చింది, మొత్తం ఎండిపోయింది మిరపకాయ చెట్టు. పాలకూర. ఇది కూడా వచ్చేసరికి గోంగూర, తోటకూర. ఇదే అన్నమాట. అక్కడ ఉంది కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మునక్కాయ చెట్టు. ఇదన్నమాట మా చేలో మేము వేసుకున్న కూరగాయల తోట. కంప్లీట్గా చూడండి, ఇదే కంప్లీట్ వ్యూ. ఇలా చిన్న పిందెలు ఉన్నాయి అన్నమాట కాకరకాయలు. పెద్దగా ఏం అసలు అయితే లేవు, కనిపించట్లేదు. పువ్వులు అయితే చాలానే కనిపిస్తున్నాయి. మరి సరే, తోటకూర కోసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్.
ఇవి తెగట్లేదు. ఇక్కడ ఏమన్నా కొడవలు ఉందేమో చూద్దాం, దాన్ని బట్టి కోద్దాం. ఈజీగా కొయ్యొచ్చు. అప్పుడైతే మొన్న రీసెంట్గా నేనే ఇక్కడ వేసా. ఇక్కడైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్. సరే, చేత్తోనే ఎలాగోలా తుంపేసుకొని వెళ్ళిపోదాం. కంప్లీట్గా తెంచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇదే వచ్చేసరికి ఉల్లిపాయ చెట్లు చూడండి, ఒక్కోటి ఎంతెంత లావుగా కాసినాయో. దీనికి వచ్చేసరికి 2 వచ్చినాయి ఒక్కదానికి. చూడండి అసలు ఎంతెంత పెద్దగా కాసినాయో ఒక్కొక్కటి. బెండకాయలు కూడా వేసింది, కానీ మా అమ్మ అవి సరిగ్గా రాలేదన్నమాట. ఇలానే ఒక్క చెట్టే వచ్చేసింది, ఇక్కడ ఒక చిన్న చెట్టు. ఈ పాలకూర చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, అసలు బాగుంది కదా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.